నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, అయితే చాలా మంది అడుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అబ్రాడ్ వెళ్ళాలి, విదేశాలలో వెళ్ళి అక్కడ చక్కగా మంచిగా సెటిల్ అవ్వాలి, మంచి ఉద్యోగం సాధించాలి. ఇది చాలా మందికి ఉన్నటువంటి కళ. అంటే పిల్లల కోసం పెద్దవాళ్ళు కంటున్న కళ, వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళాలన్న డ్రీమ్ చేస్తున్న కళ. అవును. అయితే అబ్రాడ్ వెళ్ళడం అనేది ఖచ్చితంగా అందరికీ సాధ్యమేనా, మన జాతకంలోనే ఉంటుందంటారు? అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే చాలా ఇయర్స్గా ట్రై చేస్తూ ఉంటారు, వెళ్ళలేకుండా పోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అసలు జస్ట్ వాళ్ళ కంపెనీ త్రూలోంచి ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళేదానికి వాళ్ళే రెఫరెన్స్ ఇస్తే పంపించేస్తారు. అంటే కొన్ని చక్రంలో చూడండి, ఎంత ట్రై చేసినా రాలేదు, అనుకోకుండా వాళ్ళ అబ్రాడ్ ఛాన్స్ వస్తుంది, వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళ జాతక పరంగా వాళ్ళకు ఉన్న గ్రహాల్లో అసలు 9th హౌస్ అంటే అబ్రాడ్ సంబంధించింది 9th హౌస్ ప్లస్ రాహు దశ కానీ లేదు గురు దశ, శని దశ, చంద్ర దశలో మాక్సిమం అబ్రాడ్ వెళ్తారు. అంటే అదంతా ఏమవుతుందంటే జల గ్రహాలు అంటారు. జలం అంటే మనం అసలు ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళేది. సో ఆ ఒక జాతక రీతిగా ఆ దశ నడుస్తున్నప్పుడు కొంతమంది వెళ్తారు తప్పకుండా. అయితే కొన్ని జాతకాలు ఎంత ట్రై చేసినా వెళ్ళరు. సరే, ఇప్పుడు అబ్రాడ్ అనేది కొంతమంది కలలుగానే ఉండిపోతుంది కదా. అసలు వెళ్ళాలని అనుకోండి, బట్ అయితే అసలు మన క్లయింట్లు కూడా చాలా మందిలో ఏమైందంటే, అసలు మేడం నేను ఎన్నో సంవత్సరాలుగా అసలు ట్రై చేస్తున్నాను, బట్ నాకు అసలు అబ్రాడ్ వెళ్ళి నేను అక్కడ సెటిల్ అవ్వాలని ఉన్నాను అంటారు. కొంతమందిలో అంటే కొన్ని మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అందుకని అబ్రాడ్ వెళ్ళి మంచి జాబ్లో సెటిల్ అయ్యి సో తర్వాత మాకు మంచి ఇన్కమ్ సోర్స్ని పెట్టి మాకున్న అప్పులన్నీ క్లియర్ చేసుకోవాలని ఉన్నాను, కొంతమంది అలా అంటారు. బట్ ఇప్పుడు మన జాతకంలో లేనప్పుడు వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ వస్తుందా అట్లా అని కొంతమంది అడుగుతారు. అంటే జాతక రీతిగా వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే యోగం లేకపోయినా మన జాతకంలో ఆ గ్రహాల్ని వశీకరణం చేయవచ్చమ్మా. అలా చేయడం వల్ల తప్పకుండా వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే యోగం అయితే వస్తుంది. కొంతమంది చూడండి, జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఏదైనా ఒక దగ్గర వరకు వెళ్ళాలని అనుకుని అన్ని చేస్తారు, ఏదో ఒక చిన్న విషయం వీసా వల్లనో లేదు వేరే ఏదో ఒక వీసా రిజెక్ట్ అయిపోతుంది, దగ్గర దాకా అన్ని ఓకే అండి అని చెప్తారు కదా. సో ఆ ఒక్క విషయంలో కొంతమంది ఇమిగ్రేషన్ అసలు ఏదో ఒకటి వాళ్ళు చెక్ చేసినప్పుడు ఒక చిన్న విషయం వాళ్ళది ఏదో మిస్టేక్ ఉంటుంది, హెల్త్ విషయంగా ఉండొచ్చు, అట్లా కూడా అవుతుంది నిజమైతే. సో బట్ అప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా చూసి వాళ్ళన్నీ కరెక్ట్ ప్లాన్ గా వెళ్ళాలని అనుకున్నా కూడా వెళ్ళలేకుండా పోతారు. సో ఇదంతా కూడా జాతక రీతిగా వాళ్ళకి వచ్చి అసలు గ్రహాలు బాగాలేనప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఎంత ట్రై చేసినా వెళ్ళారమ్మా. సరే, మన క్లయింట్ కూడా ఏందంటే అసలు మన దగ్గర మొన్న కూడా అసలు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక చిన్న బాబుకి చేయించుకున్నారు. వాళ్ళు అంటే ఆ అబ్బాయి వచ్చి ఏంటంటే అసలు హెల్త్ పరంగా బాగుండట్లేదు, యాక్చువల్గా దాని గురించి తీసుకున్నారు. కానీ ఏమైందంటే తను చూడండి, ఈ రోజు తను అబ్రాడ్ లో యుఎస్ లో ఉన్నాడు అబ్బాయి. వాళ్ళ ఒక్క విషయం ఆమె రెమెడీస్ ఇచ్చిన తర్వాత అసలు జ్యోతిష్యంనే ఆమె అంతగా నమ్మరు. జ్యోతిష్యం అంటే ఇంతవరకు ఎక్కడ చూపించుకుందే లేదు. సో ఆమెకి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ రెఫరెన్స్ తో ఆమె మన దగ్గర చూపించుకున్నారు. సో అప్పుడు ఏమైతుందంటే వీళ్ళు చేయించుకున్న తర్వాత అబ్బాయి విషయంలో వాళ్ళు చెప్తారు, మీరే వినవచ్చు. అవునా, ఒక్కసారి కాల్ చేయండి. ఒక్కసారి చూడండి. కల్పన మేడం, మేడం గారు నేను ఉన్నానమ్మా. ఓకే, అదే బాబుది హరీష్ గురించి మాట్లాడతామన్నారు కదా. అవునండి. ఓకే అమ్మా, ఒక్కసారి మీ బాబు విషయము చెప్పండి మా. మీరు అసలు ఎప్పుడు తీసుకున్నారు రెమెడీ, ప్లస్ బాబుకు తనకి ఏమి ఇష్యూస్ ఉన్నది, అసలు తను ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ లో ఉన్నారు కదా, సో ఆ విషయం వరకు మీరు తప్పకుండా మీరు చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంది, మీ ఫీడ్బ్యాక్ ఏంది అని చెప్పండి. 1 minute అండి, మన జాహ్నవి గారు ఉన్నారు. 1 minute. హలో, నమస్తే అండి. హలో కల్పన గారు, నమస్తే అండి. ఇది రికార్డ్ అవుతుందండి మనది. మనం ఇప్పుడు వీడియోలో ఉన్నాము, అంటే వీడియోలో మీ కాల్ రికార్డ్ అవుతుంది. మీకు ఓకే కదండి మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవడం? ఓకేనండి. మీరు అడ్వకేటా? ఈ ఫోటో అడ్వకేట్. ఓకే, చాలా హ్యాపీగా ఉందండి. అంటే జనరల్ గా అడ్వకేట్స్, డాక్టర్స్, సో వాళ్ళు కూడా అంటే ఇలా బిలీవ్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. సో ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారండి మాకు, మీకు జరిగిన రెమెడీ అంటే ఆ మిరాకిల్ ఏంటి మాకు కూడా షేర్ చేస్తారా? తప్పకుండానండి. మామూలుగా మేము దేవుణ్ణి నమ్ముతాము, ప్రతిదానికి పండితులు నమ్ముతాం, జ్యోతిష్యం నమ్ముతాము, బాబు జాతకాలన్నీ చూపించే
వాళ్ళు ఏం పూజలు చేయమంటే అవి చేసాం. బాబు ఎడ్యుకేషన్ సడన్ గా ఆగిపోయిందండి. దానికి ఎన్ని రెమెడీస్ అవి చేసాం, కానీ వాళ్ళు చెప్పేదానికి బాబు దానికి మాకు అసలు సూటబుల్ అయ్యేది కాదు. ఇంకా ఏదో జరుగుతుంది మాకు తెలియకుండా అనుకునేదాన్ని. సడన్ గా మేడం గురించి మాకు ఒక కొలిక్ వాళ్ళ వైఫ్ ద్వారా తెలిసిందండి. ఆవిడ చెప్పారు, ఇలా మేడం గారి దగ్గరికి ఒకసారి చూపించండి బాబు జాతకాన్ని. మేడం చెప్పింది ఆ ఏం పూజలు చెప్పారో అవి నమ్మి మాత్రమే మేము ఇంకా చేయటం తప్ప వేరే దారైతే కనిపించలేదు. మేడం ఏం చెప్పారో అలాగే చేశాడు. బాబు బాగా చేశాడు చెప్పాలంటే. కానీ నిజంగా అసలు మెరాకిలేనండి. విత్ ఇన్ ఏప్రిల్ మేలో మేడం కలిసినప్పటికీ ఈ డిసెంబర్ నాటికి మొత్తం సొల్యూషన్. బాబు యూఎస్ కూడా వెళ్ళిపోయాడు. నిజంగా ఎలా వెళ్ళాడో కూడా మాకు అర్థం కాలేదు. నిజంగా అసలు ఊహించలేదు. మేడం చెప్పిన మాత్రం మేము ఫాలో అయి చేసాం అంతే అండి. చాలా బాగా జరిగింది అసలు. నేను అదే మా బాబు పేరు హరీష్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మేడం. నిజంగా 0 లెవెల్లో ఉన్నాము, ఏ హోప్ లేదు. తన ఎడ్యుకేషన్ గానీ తన ఫ్యూచర్ గానీ ఏమవుతుందని భయం వేసేది. అలాంటిది విత్ ఇన్ కొన్ని మంత్స్ లో మేడం చెప్పిన పూజలు అవి చేసుకుంటే నిజంగా తను వెళ్ళటం కూడా మాకు ఆశ్చర్యం. వెళ్ళిపోయాడు అప్పుడే యుఎస్ అని అనిపించిందండి. అంత బాగా జరిగింది మాకు. మీరు చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయండి. అదే మీ మాటల్లో ఆనందం అర్థమవుతుంది నిజంగా. నిజంగా మాకు అంటే నిజంగా ఏ హోప్ లేదు మాకు. తన ఎడ్యుకేషన్ అసలు ఎలా అవుతుంది, అసలు ఏదైనా అవుతుంది అంటే మేడం 100% నా మీద నమ్మకం పెట్టుకోమన్నారు. కానీ మనకి ఏదో డౌట్ ఉంటది కదా. కొన్ని పూజలు మేడం చెప్పిన చేద్దాం, తర్వాత దేవుడయ్యా అనుకున్నాం. పూజలు కంప్లీట్ అయిన విత్ ఇన్ 1 month లోనే టక్క మీరు నమ్మరు 1 month లోనే తన యూఎస్ ఎయిర్పోర్ట్లు అన్ని అయిపోవటం, తను వెళ్ళిపోవటం కూడా జరిగినాయండి. ఎక్కడ ఏ బ్రేక్ రాలేదు మాకు. అసలు మీరు చెప్తున్నా టెన్షన్ గానే అనిపించింది. కానీ మనకు లాస్ట్ లో ఏం కావాలి, తన యూఎస్ వెళ్ళి తన స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలి. అదే కానీ మనకు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవి క్యూర్ అయిపోయినాయి ఆటోమేటిక్ గా. చాలా సంతోషంగా ఉందండి మీరు చెప్తుంటే కూడా. 0 లెవెల్ నుంచి తన ఎడ్యుకేషన్ అంత బాగా విత్ ఇన్ కొన్ని మంత్స్ లోనే అలా వెళ్ళాడు అంటే నిజంగా మేడం చెప్పిన పూజలు అయ్యి చాలా బాగా వర్క్ అయింది. మదర్ మీ ఆనందం నమ్మండి అంటారు, కానీ మనం జరుగుతేనే గానీ మనకు అర్థం కాలేదు. నిజంగా నమ్మచ్చండి. 100% నమ్మాలి కదా. నమ్మితే అయిపోతుంది అంతే. మీ మాటల్లో ఆనందం అర్థమవుతుంది. ఒక తల్లిగా మీరు అప్పుడు పడ్డ ఆ తపన అర్థమైంది. ఆ రెమెడీస్ తర్వాత మీకు అది అర్థమైపోయింది. చాలా చాలా హ్యాపీ. 4 years పెయిన్ మేడం. అది నాది గాని బాబుది గాని ఫ్యామిలీ మొత్తం 4 years పెయిన్. నైట్ అసలు నిద్రపట్టేది కాదు. ఏమైపోతుంది చిన్న ఫ్యూచర్, ఇలా మధ్యలో స్టడీస్ ఆగిపోతాయి అన్నంత పెయిన్ ఉండేది మేడం. విత్ ఇన్ 1 year కూడా పట్టలేదు కదా రెమెడీస్ చేసుకుంటూ. హ్యాపీ కదా మాకు. అర్థం మీ మాటలో అర్థమైపోతుంది మీ హ్యాపీనెస్ ఎంత ఉందో. ఓకే చాలా చాలా సంతోషం అండి. మీ ఫీడ్బ్యాక్ మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇది అంటే ఎంతో మందికి మీరు ధైర్యాన్ని ఇచ్చారు. అంటే ఎంతో మందికి సపోర్ట్ ఇస్తున్నట్టు. చాలా మంది ఇలానే సఫర్ అవుతూ వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చిన ఒక భరోసా. పిల్లల ఫ్యూచర్ అంటే ఎవరికైనా ఏ పేరెంట్స్ కన్నా టెన్షన్ ఉంటది కదండి. ఏమైపోతారు వీళ్ళ ఫ్యూచర్, మనం చేతులారా పాటు చేసేస్తామా లేకపోతే ఏమవుతుంది అంటే. నేను నమ్మలేదంటే ఇక్కడ నేను చాలా మంది చూపించాను. నేనైతే ఇక్కడ అందరితో వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేసాము, వాళ్ళు ఏ టైముల ప్రకారం ఫాలో అయ్యి అన్ని చేసాం. కానీ వాళ్ళు చెప్పింది అసలు జరిగేది కాదు బాబుకి. వాళ్ళు అనేది ఏం కాదండి, ఏం బ్రేక్ రాదంటే వచ్చేసిందండి. ఆల్రెడీ ఎడ్యుకేషన్ బ్రేక్ వచ్చేసింది అంటే అర్థం లేదని వాళ్ళు. కానీ సొల్యూషన్ మేడం బాగా చూసారు. అది అసలు ఎక్కడ ఫాల్ట్ ఉన్నది అన్నది మేడం బాగా చేశారు. జాతకంలో ఎక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది మేడం బాగా తెలిసిందండి. ఆ విధంగా వెళ్తేనే కరెక్ట్గా బాగుందండి. ప్రాపర్ రెమెడీ జరిగింది. చాలా చాలా సంతోషం అండి. సో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యాజ్ ఏ మదర్ మీ ఆనందం కూడా మాకు అర్థమవుతుంది. కంగ్రాచులేషన్స్ అండి. మేడం చెప్పాలి అసలు ఎంత చెప్పినా మేడం చాలా తక్కువ. అదే నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నందుకు. చెప్పండి అమ్మా, అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇంత మంచి ఫీడ్బ్యాక్? యాక్చువల్ గా మీరు చెప్పారు కదా, అసలు వాళ్ళు 4 years చాలా సఫర్ అయ్యి ఎక్కడెక్కడో చూపించారు మా జాతకాలు. అందుకే నా దగ్గర స్టార్టింగ్ లో చూపించుకునేటప్పుడు అంత ఇంట్రెస్ట్ లేని, అంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు కాబట్టి వాళ్ళు చూపించుకున్నారు, అంటే వాళ్ళ కొలీగ్. బట్ అయితే వాళ్ళకి స్టార్టింగ్ లో కూడా నమ్మకం లేదు. అదే అన్నారు చూడండి, 0% అసలు నాకు నమ్మకమే లేదు.
కానీ ఈ రోజు 100% రెమెడీ అసలు అందింది అని చెప్తున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళు జాతకంలో ఏం సమస్యలు, యాక్చువల్గా వాళ్ళ బాబు చాలా సఫర్ అయ్యాడు, అందుకే వాళ్ళకి అసలు స్టడీస్ లేకపోయినా ఇంటికి వచ్చేసినా చాలు అట్లా అనిపించే అంత రోజుల్లో మనతో మాట్లాడారు స్టార్టింగ్ లో. తర్వాత బాబుది స్టడీస్ మంచిగా అయింది, ప్లస్ తను అబ్రాడ్ వెళ్ళాడు, ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యాడు. బట్ జనరల్ గా అందరికీ ఏమనిపిస్తుందంటే మన జ్యోతిషం ఎంతో తిరిగి తిరిగి అలసిపోతాం అసలు. చాలా మందిలో అదే ఇప్పుడు ఆమె కూడా చాలా మంది దగ్గర చూపించారు. అందుకే ఆ స్టార్టింగ్ లో నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంత నమ్మకం లేదు ఆమెకు. అంటే ఇక్కడ కూడా ఏం రెమెడీ అందుతుంది, సో మనం ఇంత సఫర్ అవుతున్నాం కదా 4 years గా అట్లా అని. కానీ ఇప్పుడు ఆమె ఈ మాటలు, నేను అదే అంటున్నా, ఈ మాటలు మన స్టార్టింగ్ లో వినలేము. ఎందుకంటే వాళ్ళు ఉన్న సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సొల్యూషన్, ఆ రెమెడీ అందిన తర్వాత అప్పుడు ఉన్న ఆనందమే వేరు. వేరే ఆనందం ఆమె మాటల్లో అసలు ఎంత స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఆమె ఈ రోజు ఇప్పుడు వాళ్ళ ఇంకొక బాబు కూడా యాక్చువల్ గా ఏంటంటే మొన్న 2 రోజుల ముందుగా చూపించుకున్నారు. సో ఆయనకు కూడా రెమెడీ కావాలని చెప్పున్నారు. సో అంతే మంచిగా అయ్యారు. ఒక డాక్టర్ కి ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ఒక ఆస్ట్రాలజర్ కి వాళ్ళు ఇచ్చిన రెమెడీస్ ఇంత బాగా సక్సెస్ అయ్యాయి అన్నప్పుడు అంత ఆనందం ఉంటుంది కదమ్మా. సో అయితే మనం జనరల్ గా రెగ్యులర్ వీడియోస్ లో మాట్లాడుకున్నట్టే చాలా మంది కళల ఇది కదా, విదేశాలకు వెళ్ళాలి అనేది చాలా మంది కళ. మరి ఆ కళ నెరవేరడం కోసం కామన్ గా ఒక రెమెడీ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎట్లానంటమ్మా మీరు, నేను ఎందుకంటే ఎప్పుడు కానీ సబ్జెక్ట్ వైజే వెళ్తాను. సరే అది ఎందుకు అంటే మనకు 100% రిజల్ట్ రావాలి, జ్యోతిష్యం మీద నమ్మకం రావాలి అంటే మన ఇచ్చే రెమెడీ కూడా కరెక్ట్ ఉండాలని చెప్తూ ఉంటాను కదా. కామన్ రెమెడీ అనేటప్పుడు మనం ఏంటంటే మన ఇష్ట దైవం ఎవరైనా కానీ, ఇప్పుడు వాళ్ళ జాతకంలో 9th లార్డ్ ఎవరుని తెలుసుకోవాలి. తర్వాత దానికి సంబంధించింది అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి జాతక రీతిగా తులా లగ్నంలో పుట్టారనుకోండి, 9th లార్డ్ బుధుడు అవుతాడు, బుధుడికి ఆది దేవత విష్ణుమూర్తి. సో అట్లా పూజలు చేసుకోవచ్చు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటే. సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ చక్రంలో వాళ్ళకి బేసిక్ ఒకవేళ జ్యోతిష్యం గురించి తెలిస్తే అలా చేయవచ్చు. అదే జాతకంలో నెగిటివ్ గ్రహం 9th house లో ఉంటే వాళ్ళు వెళ్ళలేదు ఎంత పూజ చేసినా. అయితే మన దగ్గర ఎలా రెమెడీ దొరుకుతుందంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏంది కనిపెట్టి, సో వాళ్ళకి 9th house వగ్రగదిలో ఉందా, లేకపోతే వాళ్ళకి మాంతి గ్రహం 9th house లో ఉందా, అసలు ఎందుకు వాళ్ళకి అసలు అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసినా అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు ఎంత ట్రై చేసినా కానీ చెప్పి, సో దానికి వశీకరణ పూజలు ఇస్తాం కాబట్టి మంచిగా అవుతుంది. మా కామన్ రెమెడీ అంటే వాళ్ళ చక్రం ప్రకారం కొంతమంది బేసిక్ జ్యోతిషం తెలిస్తే అలా చేసుకోవచ్చు 9,000 పెట్టి. సో దానికి సంబంధించిన గ్రహానికి ఆది దేవత ఎవరో వాళ్ళకి పూజలు చేయడం వల్ల కూడా వెళ్ళిపోవచ్చు, ఈజీ అవుతుంది. అవును, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అండి. ఓకే, ఎస్, చూసారు కదండి. మరి అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి నిజంగా అంటే మీరు కన్నా కళలను సాకారం చేసుకోవాలి, నిజం చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న రెమెడీస్ ఒక్కసారి అంటే ఎంత ట్రై చేస్తున్నా మన ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తున్నాయి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక చిన్న చిన్న రెమెడీస్ బాగా వర్కౌట్ అవుతాయి. కానీ ఏదేమైనా పర్సనల్గా మన యొక్క జాతకాన్ని పరిశీలించుకుని దానికి తగిన పరిష్కారాన్ని చేసుకుంటే అందులో ఉండే ఫలితం వేరే ఉంటుంది. మరి అలాగే మీ జీవితంలో ఏదైనా సమస్యలతో సఫర్ అవుతున్నారు, వాటి నుంచి బయటపడాలి అనుకుంటున్నారు, తనుష్క గారి అపాయింట్మెంట్ ఒక్కసారి తీసుకుని మీ సమస్యలకు పరిష్కారం కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.